హలో అండి, అందరికీ నమస్కారము. 23వ రోజు పారాయణము కార్తీక పురాణము. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి కథ చూశాక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీరు ఇచ్చే లైక్ ద్వారా మన ఛానల్లో గ్రోత్ పెరుగుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిన్న 22వ అధ్యాయంలో పురంజయుడు శత్రువులపై విజయం సాధించి అయోధ్యకి తిరిగి వచ్చాడు కదా. ఇప్పుడు 23వ అధ్యాయంలో పురంజయుడు శత్రువుల మీద విజయం సాధించి తన రాజ్యానికి వచ్చాక పురంజయునికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది అనే విషయం అత్రి మునీంద్రుడు తెలియజేస్తున్నాడు ఈ కథ ద్వారా. కథలోకి వెళ్ళిపోదాం. ఏ అత్రి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెబుతాడు. భగవంతుని కృప వలన యుద్ధ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశిస్తాడు. గతంలోని దుష్టభావాలను వదిలిపెట్టి సత్య శౌధ పాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలు మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ వల్ల విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడు అయ్యి ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువుని అన్ని విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేరున అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరిలో ఉన్న భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని కార్తీక మాసం అంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అనే హరిని స్మరిస్తూ జప, దాన మొదలైన విద్యుక్త ధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్య చేరుకున్నాడు. తరువాత ధర్మకామం వలన సత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది కొన్నాళ్లకు సర్వభోగ భాగ్యాలను విడనాడి భార్య సమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోనే లీనమై పుణ్యావసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటాడు. 23వ రోజు అధ్యాయము సమాప్తము. బహుళ అష్టమి పారాయణము. కథ విన్నాక ఓం నమ శివాయ అంటూ, ఓం నమో నారాయణాయ అంటూ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ పిలుపుతోనే శ్రీహరి మిమ్మల్ని కరుణిస్తాడు. ఇంకో వీడియోలో ఇంకో రోజు కలుసుకుందాం.